ప్రభుకి నమస్కారం. మీ ప్రాణ టీఎస్ సుబాబు. ఈరోజు మన ఆహార భోజనం పదార్థాలు పులిహార, చిత్రాన్నం అని అంటారు. ఈరోజు భోజనం చేస్తున్నాను. ఇలా నేనే సొంతంగా చేసుకుంటాను. బ్రేక్ఫాస్ట్ చేద్దాం రండి. మరి అన్ని భోజన ఆహార పదార్థాలు నేను చేసుకుంటా. ఒకసారి తీసుకెళ్ళిన స్థితిలో ఉంటే హోటల్లో చేస్తుంటాను. మీ ప్రాణ స్నేహితుడు టీఎస్ సుబాబు, పులివెందుల, తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో వాక్యం ప్రకటించి నేను బయలుదేరి వస్తున్నాను. ఇలవేళ మనకు దేవుడే తోడై ఉన్నాడు. అందుకని జీవాహారం నేనే, నన్ను వెంబడించేవాడు తప్పికొనడు, ఆకలి కొనడు అని యేసుప్రభువు వారు చెప్తున్నారు కనుక ఆయన ఇలవేళ తోడై ఉండాలి. ఇక్కడ పాడి పంటలు ఎలా ఉన్నాయి సార్ చూడండి. మన వెహికల్ ఇక్కడ రైల్వే ట్రాక్ దగ్గర ఉంటుంది. మరి ప్రశాంతంగా ఒక చోట ఆహార పదార్థాలు భుజిస్తున్నాము. చేద్దాం రండి. మీ ప్రాణ స్నేహితుడు. నీ తేజస్సు నా జీవితాయుషు, నీ మాటలే నా మనసులో, మరువని బిగురుతులు, గాఢాంధకారము నుండి నన్ను విడిపించితివే, చీకటిలో నుండి నన్ను నీ వెలుగులు నడిపించితివే. యుగ యుగములు నీకే ప్రభావములు, తరతరములు నీకే మహిమలు, నీ తేజస్సు నా జీవితాయుషు, నీ మాటలే నా మనసులో, మరువని తీపి గురుతులు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయములు కలవరపడనీయకుండా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. నా యందు విశ్వాసం ఉంచు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవంటున్నాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచాం. ఆయన నివాసాల ఇళ్లలో మనం చేరుతాం. దేవుడు మీకు తోడే. మీ ప్రాణ స్నేహితుడు టీఎస్ సుబాబు. మళ్ళీ కలుద్దాం.